హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. రుద్రస్వామి గారి పేరు చెప్తానే అందరికీ తెలుసు. సో చిలికల గుట్టకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? గురువు గారు అన్న విషయాన్ని తీసుకొచ్చినప్పుడు అక్కడ అమ్మవారు వెళ్ళినప్పుడు కుంకుమ బరిడి దొరికిందని చేసి చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు? ఆసియా ఖండం మొత్తంలోనే మనకి 2 సంవత్సరాలకు ఒకటి జరిగేటువంటి సమ్మక్క జాతర పండుగకి కానీ సమ్మక్క సారక్కకి మాత్రము ఒక గుడి అనేది లేదు. ఎందుకు? దాని విశిష్టత ఏంటి? ఇప్పుడు సమ్మక్క సారక్క అనే వాళ్ళు గ్రామ దేవతలు, తర్వాత వన దేవతలు అని మనము ఇప్పుడు సమ్మక్క జాతర చాలా వరకు అందరికి తెలిసినటువంటి జాతరే. నమస్తే స్వామి గారు. నమస్కారం అమ్మ. ఎలా ఉన్నారు? ధర్మ రక్షణకై సృష్టిలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలకై ఆజన్మ సాధువులమై తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు మనము జనరల్ గా మనకు తెలిసింది ఏంటంటే సమ్మక్క సారక్క ఇద్దరు అని అంటే తల్లి కూతుర్లు అని చెప్తారు. కానీ కొన్ని పాటల వర్షంలో చూసుకుంటే వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు అని చెప్పడం జరుగుతుంది. అది ఎంత వరకు నిజం? అంటే ఇప్పుడు చూడమని నానుడి సమ్మక్క సారాలమ్మ అనే వాళ్ళు ఇద్దరు తల్లి కూతుర్లే. అక్కడ చరిత్ర రాసి పెట్టింది కూడా. రాసి పెట్టిన దాన్ని అంటే చూడండి, భక్తికి ఎక్కడా హద్దు లేదమ్మా. బాగా గుర్తుపెట్టుకోండి. భక్త కన్నప్ప తీసుకెళ్లి ఇప్పుడు శ్రీకాళహస్తిలో తండ్రికి అడవి మాంసాన్ని అంటే ఆ పంది మాంసాన్ని తీసుకెళ్లి శివుడికి ఇచ్చాడు అని అంటే శివుడు దాన్ని స్వీకరించి ఆయనకి మార్గాన్ని ఇచ్చాడు. మళ్ళీ అంటే భక్తిలో వందలు ఉంటాయి. ఇప్పుడు సమ్మక్క సారాలమ్మని తల్లి అనడం కంటే అక్క చెల్లెలు అనడంలో తప్పు లేదు. ఇద్దరు ఒకే ఇంట్లో పుట్టారు అనడంలో కూడా తప్పలేదు. అంటే వాళ్ళు ఎక్కడా కూడా అశ్రద్ధ చేసి అపవిత్రంగా మాట్లాడతలేరు కదమ్మా. కాబట్టి ఏంటంటే పాటలు మీరు అన్నారు, ఇప్పుడు మీరు ఈ మధ్య విన్నారు కాబట్టి అంటున్నారు. కాబట్టి అంతకు ముందుకు చెప్పే వాళ్ళు కూడా ఉండాలి కదా. ఇప్పుడు సమ్మక్క సారాలక్కది మీరు నన్ను అడుగుతున్నారు, కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నారు. ఇదే క్వశ్చన్ మీరు చాలా మంది ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళకి అంత చరిత్ర తెలియదు. కాబట్టి ఏంటంటే చరిత్ర తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది కదమ్మా. చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు ప్రపంచం మారిపోయి 50 సంవత్సరాలు అయింది. మరి ఆధునికత ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆధునికత లేదు కదా. సో మనం మేడారం జాతరకి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోదగింది ఏంటంటే జంపన్న వాగు. దాని విశిష్టత ఏంటి గురువు గారు? మీరు అన్నట్టుగానే వాగు అనేది, జంపన్న అనేది ఆయన ఒక విరోచితమైన పోరాటం చేసినప్పుడు ఆయన ఎంత యుద్ధం అంటే ఒక పోరాటం అంటే చూడండి, భూమి గురించే గాని వ్యవసాయ ఆధారానికి సంబంధించి గ్రామాల గురించి మాట్లాడుకున్నప్పుడు పారంపర్యమైన ఆస్తిని కాపాడుకోవడానికి ఆయన రక్తాన్ని చిందించిన స్థలం అంటారు అది. కాబట్టి అంటే ఒక వీరుడి యొక్క లక్షణం ఏంటంటే అమ్మా, ఊరు బాగుపడడానికి ప్రాణాన్ని కూడా వాళ్ళు పనంగా పెడతారు. కాబట్టి ఏంటంటే రక్తము ఏరులై పాకింది అని అంటారు అక్కడ. అలాగా నీరు అలా 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 వచ్చేసి ఈ రోజుకి ఇంకా పాకుతూనే ఉంది. ఆ నీళ్లు అలా పోతున్నాయి. వాగు చాలా పెద్దగా ఉంటుంది. ఒకప్పుడు అంటే అడవి ప్రాంతం, కానీ ఇప్పుడు కొంచెం అటు ఇటు పోవడానికి రావడానికని కొంచెం వే పెట్టారు. నీళ్లు కూడా పోతూ వస్తుంటాయి. అటువైపుకి ఏంటంటే అమ్మ, మొదటి వైపుకి వచ్చేసి జంపన్న వాగు ఉంటుంది. ఆ దాటగానే మనకి వాగులమ్మది వాగు ఉంటుంది అంట. 2 వాగులు ఉంటాయి అక్కడ. ఆ వాగులో ఏంటంటే చాలా మంది వచ్చి పుణ్యస్నానాలు చేసి వారి వారి యొక్క కాళ్ళు చేతులు అని ఇక్కడ ఏదైనా వస్తువు వదలాలన్నా, డబ్బులు ఏదైనా వేయాలి చేయాలన్నా కూడా చేసిపోతారు. దాని ప్రత్యేకత ఏంటంటే వీరుడి చిహ్నానికి చరిత్ర ఇప్పటికీ నీరులాగా పారుతూనే ఉంది. కాబట్టి ఏంటంటే మన ఈ భూమండలంలో అమ్మ చూడు, ఒక న్యాయానికి ధర్మానికి పరమాత్ముడు ఇచ్చే అత్యంత ముఖ్యమైన విలువ ఏంటంటే భూమండలం ఉన్నంత వరకు వారి యొక్క ఆనవాళ్ళు ఉండిపోతాయి. అందుకు ముఖ్యమైన నిదర్శనం ఇప్పుడు ఉన్న మేడారం. సో వాగు కూడా అది వాటర్ మనకి ఎక్కడికి వెళ్ళినా తెల్లగానే కనిపిస్తాయి. అక్కడ జాతరల్లో మాత్రం జంపన్న వాగులో రెడ్ కలర్ లో కనిపిస్తూ ఉంటాయి. ఎందుకలా? అది చిహ్నం. విరోచిత పోరాటం చేసిందని అన్నాను కదమ్మా. ఓ పోరాటం చేసి యుద్ధ సన్నాహాలు చేస్తున్నప్పుడు రక్తం అనేది పారుతున్నప్పుడు జరిగే ఒక ప్రక్రియనే ఇప్పటికీ రుజువులు అన్నమాట. అది అంటే ఆ వారి యొక్క ఆత్మలు అనేటి ఎలాంటి కల్మషం లేకుండా పవిత్రమైన జీవన శైలిని చూపించారు వాళ్ళు. కాబట్టి మీరు అన్నట్టుగా ఎర్రగా నీళ్లు పోతాయి కానీ అది రక్తం కాదు. అలా నీళ్లు పోవడానికి గల కారణం ఏంటంటే అది ఆనవాళ్ళ తల్లి. ఇప్పుడు నువ్వు నన్ను అడిగావు, అలా ఎర్రగా లేకపోతే నన్ను అడుగుతావా? తెల్లగా ఉంటే అడుగుతావేమో, తెల్లగా అని అడగవచ్చు. కానీ దానికి గల ముఖ్యమైన కారణం అంటే ఒక పోరాటాన్ని గెలిచిన వీరుడు కాబట్టి ఆయన గారికి ఇచ్చిన విలువ తల్లి అది. సో ఇంకటి గురువు గారు మనం తీసుకుంటే ఏంటంటే ఆసియా ఖండం మొత్తంలోనే మనకి 2 సంవత్సరాలకు ఒకటి జరిగేటువంటి సమ్మక్క జాతర పండుగకి సో అన్ని టెంపుల్స్ కి కట్టివ్వడం జరిగింది. పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు. కానీ సమ్మక్క సారక్కకి మాత్రము ఒక గుడి అనేది లేదు. ఎందుకు? దాని విశిష్టత ఏంటి? ఇప్పుడు సమ్మక్క సారక్క అనే వాళ్ళు గ్రామ దేవతలు, తర్వాత వన దేవతలు అని మనము
చరిత్ర చాలా సందర్భాల్లో చెప్తుంటది. మనం కూడా ఎప్పటికైనా వనదేవతలే అంటాం, అంటే అడవి దేవతలు. అడవిని వాళ్ళు మనకు అప్పచెప్పారు, అంటే ఒక పంట పొలాలు ఎవరి చేతిలో కూడా మేము బానిసత్వంగా బతకకూడదు, మా పొలం మా పంట మా కష్టార్జితాన్ని సంపాదించుకొని తింటాము కదా అన్న గెలిచిన ఒక తరుణాన్ని మీరు వెనక్కి తీసుకొని వెళ్ళాలి. ఒక రైతు సామాన్యంగా అమ్మ నేను పండించిన పంట పండుతలేదు అని అంటే, బిడ్డ నా దగ్గరికి వచ్చి నువ్వు సమర్పించు, ఇది ఊరంతా తెలిసేలా చెయ్యి, నాకు నీ భక్తులు అందరికీ బంగారం అంటే బెల్లం అంటే ఇష్టం అని చెప్పడం చేత ఆ బెల్లాన్ని సమర్పిస్తారు. అయితే మీరు అన్నట్టుగా ఆవిడకి గుడిలు గోపురాలు ఇంతవరకు ఎందుకు లేవు అని అంటే, అమ్మా ఆవిడ చేసింది పోరాటం దేనికి తల్లి? మీరే అడిగిన ప్రశ్నలో ఒకరి జీవితం ఒకరి చేతుల్లో బానిసంగా మేము ఉండదలచలేదు. ఒకవేళ మీరు మాకు గుడి కట్టారి అనుకోండి, సమ్మక్క సారక్క, ఆసియా ఖండంలోనే దేవతామూర్తుల విగ్రహాలు లేని దేవతలు సమ్మక్క సారాలమ్మ. వారిని ఒకవేళ మీరన్నట్టుగానే విగ్రహారాధన చేస్తే ప్రభుత్వాధికారులకు వెళ్ళిపోతుంది, లేదా ఒక యాజమాన్యం, ఒక యూనిటీ, ఒక కమిటీ, లేదంటే ఏదైనా ఒక అసోసియేషన్ ఫామ్ అయిపోయి వీళ్ళు మళ్ళీ ఎక్కడికి పోతారమ్మా? ఒకరి చేతిలో ఈ బొమ్మలకి ఈ సీరే కట్టాలి, ఈ పూజ చేయాలి, ఈ నైవేద్యం అందించాలి, ఈ ప్రసాదం ఇయ్యాలి, ఇప్పటి వరకే టైం పెట్టాలి, అప్పటి వరకే టైం పెట్టాలి భక్తులను. అంటే వాళ్ళకి ఇష్టం లేనిది ఏంటంటే బానిసంగా మేము బతకడం ఇష్టం లేదు, స్వతంత్రంగా బతకాలి అని పోరాటాన్ని వాళ్ళు విజయంగా అందరికీ చూపించి ఆ విజయ ఒక పతాకాన్ని చాలా బలంగా ఎగిరేశారు తల్లి. కాబట్టి దానికి విలువ ఏంటంటే వాళ్ళు బానిసత్వానికి మాకు విగ్రహాలు కట్టకూడదని వందల మందికి చెప్పారు. లేదంటే ఈ రోజుల్లో అంత పెద్ద జాతరకి ఒక్కళ్ళు ఒక రూపాయి వేసిన కోట్ల మంది వస్తారు, అక్కడికి కట్టలేరా అమ్మ? బంగారు విగ్రహాలే కట్టేయచ్చు. కానీ వాళ్ళ కోరిక ఏంటంటే ఎవరి చేతుల్లో కూడా మేము బానిసంగా ఉండదలుచుకోలేదు అన్న ఉద్దేశాన్ని వాళ్ళు రుజువు చేశారు. గేట్ ఉండదు అక్కడ, అది కూడా కమర్షియల్ కావద్దని. ఒక గోపురం ఉండదు అక్కడ, ఒక వాచ్మెన్ ఉండడు అక్కడ. ఎందుకంటే అమ్మ వాళ్ళు వనదేవతల్లాగే ఉండిపోయారు. మీరు అన్నట్టుగా గద్దెని ఎందుకు పూజిస్తారంటే అమ్మ వాళ్ళది ఒక చెట్టు, అంటే వాళ్ళు మేము వచ్చింది భూమండలం నుంచి ఒక చిన్న పశువు, ఒక చిన్న జీవులు, అలాగే చెట్లు అంటే అమాయకమైన జీవితాలు, పవిత్రమైన చెట్లు. కాబట్టి ఆ చెట్టు రూపాన ఉన్న గద్దెకి పసుపు కుంకుమ రూపంలో పూజ చేయడం చేత శాశ్వతంగా ఉండిపోయారు వాళ్ళు. గద్దె అంటే ఏంటన్నా చిహ్నం ఏంటంటే మనిషి ఎంత బతికినా కట్టే, ఈ కట్టె కాలిపోవాలి అని అంటారు, గుర్తుందా తల్లి? అలాంటి వాళ్ళు మనకి కళ్ళకు అద్దినట్టుగా రుజువులు చూపించారు తల్లి వాళ్ళు. అందుకని వాళ్ళకి అంత విలువ ఉంది కదా. ప్రతి ఆడపిల్ల ఏం కోరుకుంటా తెలుసా అమ్మ? ఒకవేళ నీ స్నేహితులు వరంగల్లో ఉంటే నీవు ఈ 2-3 రోజులు ఇప్పుడు ఫోన్ చేసి అడుగు, మేడారంకి వెళ్తున్నారా అని అడిగితే చూడండి, 600 అయినా 100-150 అయినా మేము మేడారంకి వస్తున్నాం అంటారు అంతే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అంత గొప్ప అదొక పౌరుషం అమ్మ. అమ్మవారికి కూడా ఇష్టం ఏంటంటే ఎక్కడో ఈ దేశం నలుమూలలో ఉన్న ఆడపిల్లలంతా ఆవిడ దగ్గరకు వచ్చి వనభోజనాలు చేయాలని ఆవిడ అమ్మవారి కోరిక కూడా అదే. ఆవిడ చెప్పేది మీరు అన్నారు కదా, మీరు ఎప్పుడైనా కలలో కనబడ్డదా గురువు గారు, ఎప్పుడైనా అమ్మవారికి ఏదైనా కోరికలు కోరారా అని? మేము కోరేది కూడా అమ్మవారితో ఏంటంటే మా కలలో కనబడినా కూడా మేము అడిగేది ఏంటంటే, అమ్మ నీ పిల్లల్ని అఖండ భూమండలంలో ఎక్కడున్నా నీవు పిలుచుకో, సంవత్సరం కాకపోతే ఒక సంవత్సరానికి పిలుచుకొని నీవు ఘనంగా అంటే చరిత్ర మళ్ళీ తిరగరాసే ఘనంగా పండుగలు చేసుకోవాలన్న కోరిక మేము కోరుతాము మీరు అన్నట్టుగా. ఎందుకంటే ఎక్కడో ఆడపిల్లలు మళ్ళీ అక్కడికి ఇంటికి వచ్చి పూజలు పురస్కారాలు ఒక వారం 10 రోజులు చేసుకుంటే వాళ్ళకి ఆనందమే కదమ్మా. కాబట్టి అది ఎప్పటికైనా గొప్పగా ముందుకు వెళ్ళాలి అది. సో చిలికల గుట్టకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? అక్కడ అమ్మవారు వెళ్ళినప్పుడు కుంకుమ బరిడి దొరికిందని చేసి చెప్తూ ఉంటారు, అది ఎంతవరకు వాస్తవం గురువు గారు? అన్న విషయాన్ని తీసుకొచ్చినప్పుడు అమ్మవారిని తీసుకొస్తారు. మొట్టమొదటగా అమ్మవారి యొక్క ఇప్పుడు 21 నుంచి 24 వరకు ప్రభుత్వాధికారులు నిర్ణయించారు, నక్షత్రాలు తిథులు చూసి ఈ రోజు చేయాలి అని ముహూర్త బలం పెట్టారు. మొట్టమొదట అమ్మని తీసుకొని అక్కడి నుంచి ఎందుకు తీసుకొస్తారంటే అమ్మ ఆవిడ మొట్టమొదటగా ఆఖరిగా అంటే చివరిసారిగా కనబడిన స్థానం అది. కాబట్టి అమ్మని అక్కడి నుంచి తీసుకొస్తున్న దగ్గర నీళ్లు పారుతూ ఉంటాయి అక్కడ, మీరు గమనించండి, తెల్లగా ఉంటాయి అమ్మ నీళ్లు, గంగా నది పొంగుతూ ఉంటుంది. ఆ నీళ్లను చాలా మంది పట్టుకొని తాగి ఎంతో ఆనందంగా ఉప్పొంగిపోతారు. అది 365 సంవత్సరాలు ఎర్రటి ఎండలో కూడా వస్తాయంట. మే నెలలో బాగా వర్షాలు వస్తాయి, ఎండలు వస్తాయి కదా, ఆ సమయంలో కూడా అక్కడ నీళ్ళు వస్తాయని చెప్తుంటారు. మేము వెళ్ళాం చూసి అడిగినప్పుడు భక్తులు ఆనందంగా తీసుకుంటున్నారు. ఏంటి మిత్రమా నీళ్లు అంటే ఎంత తెల్లగా ఉంటాయి చూడండి గురుస్వామి, నీళ్లు ఎంత బాగుంటాయి ఇక్కడ అంటే. నేను ఏది ప్రత్యేకత అంటే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అని అంటారు. మేము గమనించి చూసాం, నిజంగా అది చరిత్ర రాసుకున్న తరుణాలు. ఎక్కడి నుంచో కొండపై నుంచి వస్తుంది అని అంటే ఎందుకు వస్తుంది అని అడిగాం మేము. లేదు మా తాతల ముత్తాతల నుంచి మేము చూస్తున్నాం అని అంటే వాళ్ళు ఆ నీటికి ప్రత్యేకత పెట్టుకున్నారు. అది మిత్రమా. సో థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఈ రోజు మాకు సమ్మక్క సారక్క గురించి తెలియని విషయాలు దాదాపుగా చాలా వరకు తెలియజెప్పారు. సో థ్యాంక్ యూ. తెలవాలి అందరికి, మీరు చెప్పండి సమ్మక్క సారక్క అనేది ఒక జాతర. ఇప్పుడున్నటువంటి జనరేషన్ కి కంపల్సరీగా తెలియాలి.
తెలియాలి ఆడపిల్లలందరికీ ఊరున తెలిస్తే వాళ్ళకి ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఇప్పుడు చూడమ్మా, నీకు సమ్మక్క సారక్క గతంలో చాలా మంది ఇంటర్వ్యూ చేసి ఉండవచ్చు, కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ విలువైన సమాచారం నీకు ఒక ప్రత్యేకమైన ఆలోచన తెస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన ఆలోచన నిజం కాబట్టి దీన్ని నువ్వు 100 మందికి చెప్తేనే ఆ యొక్క అంత పెద్ద స్థలానికి 100 మంది వెళ్ళి 100 మందికి చెప్తే మళ్ళీ మన స్థలాన్ని మనమే పుణ్యంగా ఒక పుణ్యక్షేత్రంగా చేసుకున్న వాళ్ళం. అంటే నీ నుంచి నా నుంచి కావాల్సింది మాట సహాయం చాలా ముఖ్యమైనదమ్మా. కాబట్టి ధర్మాన్ని కాపాడుకోవడానికి పరమాత్ముడు చిన్న చిన్న అణువుల నుంచి అయినా చేయగలడు. కాబట్టి ఏంటంటే మనం అనువే కదా, మాకెందుకు ఈ ప్రపంచం అనుకోకూడదు, నీ నుంచి ఏ సహాయం ఉందో అది ఆలోచించాలి కదా. ఓకే, థ్యాంక్ యూ. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆడబిడ్డలకి మరియు మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే, సమ్మక్క సారక్క జాతర ఈ నెల ప్రభుత్వం నిర్ణయించినట్టుగానే 21 నుంచి 24 అంటే సుమారు 5-10 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకత అనేది ఈ రోజు నాకు పరమాత్ముడు ఇచ్చిన అవకాశాన్ని మీడియా ద్వారా చెప్పగలిగాను. దాంట్లో ఉన్న స్పష్టత, బంగారం అంటే ఏంటి, వాగు అంటే ఏంటి, అమ్మవారి పూజను ఏ విధంగా చేయాలని, అలాంటి ప్రత్యేకతని మీరు తెలుసుకొని వెళ్ళినప్పుడు అక్కడ చూసే చూపులో కూడా ఎంతో పవిత్రత కనబడుతుంది. కాబట్టి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు కూడా ఒక గర్వమైన తరుణంగా భావించాలి. కాబట్టి ఏంటంటే చాలా మందికి ఇది చేరితే మా ద్వారా ఒక సాధువు లక్షణం ద్వారా చేరినందుకు మాకు చాలా గౌరవము, చాలా గర్వంగా ఉంటుంది. కాబట్టి మిత్రులందరికీ ఈ శుభ తరుణాన్ని, మేడారం యొక్క శుభాకాంక్షలను కూడా అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి వస్తున్నప్పుడు పోతున్నప్పుడు దారుల్లో జాగ్రత్తగా చూస్తూ కుటుంబాలను అందరినీ, సౌభాగ్యాన్ని, నిజంగా అమ్మవారు వనదేవతలు కాపాడాలని మేము మనసా వాచ మా అంతఃకరణ శుద్ధితో సర్వే జన సుఖినో భవంతు అంటూ ఈ యొక్క విషయాన్ని ముగిస్తున్నాం. ధర్మో రక్షతి రక్షత. సో థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఈ రోజు మనకి సమ్మక్క సారక్కకు సంబంధించినటువంటి ఎన్నో విలువైనటువంటి ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే కంపల్సరీగా మా సోషల్ పోస్ట్ టీవీ ద్వారా తెలియజేసుకుందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.